ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబా గారంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటివరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఫోన్ ద్వారా మంచిగా 24 గంటల పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చండి. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుందండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. మీ సమస్య ఏదైనా సరే మంచిగా పరిష్కరిస్తారు. నేను కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నానండి. మా సమస్యలు అనేవి తీరాయి. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది చూపించుకుంటున్నారు. వారి సమస్యలు తీరాయి అని అయితే కామెంట్ చేస్తున్నారండి. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, కంగ్రాచులేషన్ అమ్మా. ఈ గురువారం రోజున నీ సాయి తండ్రి నిన్ను ఎంచుకున్నాడు. ఈరోజు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. అది కూడా కోట్ల మందిలో నిన్ను మాత్రమే. ఇంతటి అదృష్టం మళ్ళీ మళ్ళీ నీకు వస్తుందా? ఎన్ని జన్మల పుణ్యం ఉంటేను, ఎన్ని జన్మల అదృష్టం ఉంటేను, ఎంత ప్రాప్తం ఉంటేను ఈరోజు నీ సాయి తండ్రి నిన్ను ఎంచుకున్నాడు. అంతేకాదు తల్లి, ఈ వీడియో నీ కంట పడుతుంది, నీ ముందుకు వస్తుంది, నీ చెవిన పడుతుంది. ఈ సందేశం నీ ముందుకు వచ్చింది అంటే నీ సాయి తండ్రి నిన్ను సెలెక్ట్ చేసుకున్న వ్యక్తివి అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఈరోజు నీ సాయి తండ్రి చెప్పే ప్రతి మాట కూడా నీకోసమే అనుకోవాలి. ప్రతి శుభవార్త నీకోసమే అని నువ్వు నమ్మాలి తల్లి. 1 కాదు, 2 కాదు, 5 శుభవార్తలు నీకు అందివ్వబోతున్నాను. అచ్చంగా నీకే తల్లి. ఎవరికీ కాదు, నీకు మాత్రమే. చెప్పాను కదా, ఈరోజు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ వీడియో, ఈ సందేశం నీ కంట పడింది అంటే నీకోసమే. ఈ రోజైతే నువ్వు అస్సలు వదులుకోవద్దమ్మా. ఒక వ్యక్తి అయితే నిన్ను పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నారు, ఎందుకు పిలుస్తున్నారు అన్నీ కూడా నేను చెబుతాను. ఈ రోజును నువ్వు అస్సలు వదులుకోవద్దు. అసలు సత్యమేమిటి, మర్మమేమిటి, నీ జీవితంలో ఏం జరగబోతుంది, అసలు నీ జీవితంలో ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి. ఈరోజు నీ సాయి తండ్రి నిన్ను ఎంచుకున్నాడు. ఈ అదృష్టాన్ని వదులుకున్నావు అంటే నీ కర్మే తల్లి. కాబట్టి ఏమాత్రమూ కూడా ఈ వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోవద్దు. జాగ్రత్తగా నీ సాయి తండ్రి తెచ్చిన సందేశాన్ని అందుకో. ఇది నీకోసం తెచ్చిన సందేశం, నువ్వే అందుకోవాలి తల్లి అని అయితే మన బాబాగారు ఈ గురువారం రోజున చాలా అంటే చాలా అద్భుతమైన సందేశం మన కోసం తీసుకువచ్చారండి. అసలు బాబాగారు కంగ్రాచులేషన్స్ అని ఎందుకు అన్నారు, ఒక వ్యక్తి పిలుస్తున్నారు అని ఎందుకు అన్నారు, 5 శుభవార్తలు అని చెప్పారు. మరి ఈ సందేశంలోని అర్థం, నిగూఢార్థం, పరమార్థం ఏమిటో తెలుసుకుందామండి. మనం గనక అర్థం చేసుకున్నాము అంటే నిజానికి మన జన్మ ధన్యం అయిపోయినట్టేనండి. మన భవిష్యత్తు బంగారమయం అయినట్టే. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు నిజంగా నమ్మి తీరాలమ్మా. ఈ సందేశం నీ కంటపడింది అంటే నీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది. నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. నీ జీవితంలో అయితే ఈ 5 అద్భుతాలు కూడా తప్పకుండా జరుగుతాయి. నీ జీవితం మారబోతుందమ్మా. నీ సాయి తండ్రి నీ కోసం ఏదో కొత్తది సృష్టిస్తున్నాడు. అలాగే నీ కోసం ఒక పెద్ద ప్రణాళికని రూపొందిస్తున్నాడు. ఈ 5 అద్భుతాలలో ఒక్కటైనా నీకు జరుగుతూ ఉంటే నీకు 5 మంచి అద్భుతాలు జరగబోతున్నాయి అని అర్థం చేసుకోవాలి. నీ జీవితంలో ఏదో గొప్పది జరగబోతుంది. కాబట్టి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. నీ మనసు విరగొట్టుకోవద్దు. అలాగే ఎవరైనా సరే నీ వద్ద లేకపోతే గనక, ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ, వారు లేకపోతే నేను బ్రతకలేను అని అనుకోవద్దు. నీ జీవితం నీదమ్మా. ఒక వ్యక్తి మీదో, ఒక వస్తువు మీదో ఆధారపడలేదు. ఎవరు లేకపోయినా సరే నువ్వు సంతోషంగా జీవించగలగాలి. ఇప్పుడు నీకు నేను 5 అద్భుతాల గురించి చెప్పబోతున్నాను. ఇందులో మొదటిది,
నువ్వు ఆధ్యాత్మిక వైపు మళ్లించబడతావు. నీ మనసు అటువైపు మళ్లించబడుతుంది. ఇది నీ ఉద్దేశపూర్వకంగా జరగవచ్చు, లేదంటే ఎవరి వల్లైనా కావచ్చు. తెలుసో తెలియకో నువ్వు దైవం వైపు ఆకర్షితుడు అయ్యావు అనుకో. నువ్వు నీ సాయి తండ్రితోటి, లేదంటే నువ్వు నమ్మిన విశ్వంలో ఏ శక్తితోనైనా సరే ఎక్కువగా నమ్మకం పెంచుకో. అలా పెంచుకున్నావు అంటే నీకు దైవం వైపు మనసు మళ్ళింది అని అర్థం. ఇక రెండవ అద్భుతం ఏమిటి అంటే, నువ్వు దైవానికి సంబంధించిన విషయాలు వినటానికి చాలా ఇష్టపడతావు. అంతేకాదు, ఇది నీ జీవితంలో చాలా మంచి సమయంగా రాబోతుంది అని సంకేతంగా నువ్వు గుర్తించాలి. అంటే నీ కష్టాలన్నీ తీరి నువ్వు కోరుకున్నవన్నీ కూడా జరగబోతాయి అని అర్థం చేసుకోవాలి. ఇక మూడవ అద్భుతం ఏమిటి అంటే, నీ సాయి తండ్రి నిన్ను ఇష్టపడటం ప్రారంభిస్తాడు. అంటే నీ సాయి తండ్రి నీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. నీ జీవితంలోకి సంతోషాలను తీసుకువస్తాడు. నీకు బాధ కలిగించే వ్యక్తులను నీ నుండి దూరం చేస్తాడు. నీకు ఎంతో ముఖ్యమైన వ్యక్తులైనా సరే వారి వల్ల నీకు బాధ కలుగుతుంది అంటే వారిని ఈ బాబా పూర్తిగా నీ నుండి దూరం చేస్తాడు. ఆ సమయంలో నీకు చాలా బాధ అనిపిస్తుంది, కానీ ఇది నువ్వు నమ్మి తీరాలి. నువ్వు అనుకోవచ్చు తల్లి, బాబా ఈ వ్యక్తి లేకుండా నేను ఎలా ఉండగలను అని. కానీ చెప్తున్నాను వినమ్మా. ఎందుకంటే నీ జీవితంలోకి నీకు సహాయం చేసే వ్యక్తులు రావటం ప్రారంభం అవుతుంది. వారు నీ జీవితంలో దేవదూతల్లా పనిచేస్తూ ఉంటారు. వారు నీ జీవితాన్ని మార్చడానికి, నీ జీవితంలో సంతోషాన్ని నింపటానికి కొత్త వ్యక్తి నీ జీవితంలోకి వస్తారు. ఈ సమయంలోనే నీకు ఇలా జరుగుతూ ఉంటే యూనివర్స్ నీకు ఒక పెద్ద అద్భుతం చేయబోతుంది అని అర్థం చేసుకో. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉంటాయమ్మా. కొంతమంది జీవితంలో ఒక వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు వారికి ఎలా ఉంటుంది అంటే చాలా బాధ కలుగుతుంది, చాలా దుఃఖంలో ఉంటారు. అలా నువ్వు ఉండకూడదమ్మా. ఎందుకంటే ఏది మంచో ఏది చెడో, ఎవరి వల్ల నీకు సంతోషం కలుగుతుందో, ఎవరి వల్ల నీకు నష్టం కలుగుతుందో ఈ బాబా కంటే మరెవరికీ కూడా తెలియదు తల్లి. ఏది జరిగినా సరే నీ మంచి కోసమే జరుగుతుంది అని నువ్వు అర్థం చేసుకోవాలి. వెళ్ళిపోయిన వ్యక్తుల గురించి ఆలోచించవద్దు. నీ జీవితంలోకి రాబోయే వ్యక్తి గురించి ఆలోచించు. ఆ వ్యక్తి రాకతో నీ జీవితం చాలా బాగుంటుంది. జరిగేదంతా కూడా నీ మంచి కోసమే అని ఆలోచించు. ఒక వస్తువు దూరమైన, వ్యక్తి దూరమైన, అవకాశాలు దూరమైన నువ్వు బాధపడవద్దు. అంతకంటే ఇంకా గొప్పవి నా జీవితంలోకి రాబోతున్నాయి అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇక మీదట నీ జీవితంలో అంతా కూడా మంచే జరుగుతుంది అని నువ్వు అర్థం చేసుకోమ్మా. నీ జీవితంలో అన్ని సమస్యలు కూడా తొలగిపోబోతున్నాయమ్మా. నీ కష్టాలన్నీ కూడా నీకు దూరం అవుతున్నాయి. ఒక అవకాశం అయితే నీ సాయి తండ్రి నీకు ఇవ్వబోతున్నాడు. ఆ శక్తివంతమైన రహస్యం ఏమిటి అంటే, ఏ మాయాజాలం నీ కోరికలను నెరవేర్చగలదో నీకు తెలుసా తల్లి? మొదట నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా తల్లి? మొదట నీ నమ్మకాన్ని నువ్వు బలంగా ఉంచుకోవాలి. నీ నమ్మకం బలంగా ఉన్నప్పుడే 100% నువ్వు ఏది కోరినా, ఏం చేసినా కూడా దాని ఫలితాన్ని పొందగలుగుతావు. ఇప్పుడు నీకు ఒక ప్రత్యేకమైన సమయం చెప్పబోతున్నాను. ఆ సమయంలో నేను చెప్పింది చేశావు అంటే నీ కోరికలన్నీ తీరుతాయి, నీ కష్టాలన్నీ తీరుతాయి. ఆ సమయం ఏమిటి అంటే రాత్రి 11:01 ఆ సమయం నీ జీవితాన్ని మార్చేస్తుంది. అంటే నువ్వు నమ్మగలుగుతావు తల్లి. నీకు ఈ వీడియో ఎప్పుడు నీ కంట పడింది అంటే ఆ రాత్రి నుండే నువ్వు ఈ యొక్క రహస్యాన్ని, ఈ మాయాజాలాన్ని ప్రారంభించవచ్చు. దీనికి ప్రత్యేకమైన రోజు అవసరం లేదమ్మా. ఈ వీడియో నీ దగ్గరికి చేరిన రోజు నుంచే దీనిని అనుసరించు, పాటించు. ఒకవేళ ఈ వీడియో నీకు రాత్రి 11:11 దాటి కనిపించింది అంటే మరుసటి రోజున 11:11 నేను చెప్పినట్లుగా చెయ్యమ్మా. నువ్వు ఎంత నమ్మకంతోటి నేను చెప్పినట్లుగా చేస్తావో అంత నమ్మకంగా నీకు ఫలితం అనేది లభిస్తుంది. పైపైన విశ్వాసం కాదమ్మా, మనసు లోతుల్లోంచి విశ్వాసం, నమ్మకం ఉండాలి. అలాగే ఓపికతోటి చేయాలి. ఓపిక పట్టి చేస్తే నీకు మంచి ఫలితాన్ని ఇచ్చే తీరుతుంది. అపనమ్మకంతో చేస్తే మాత్రం ఏమాత్రం ఫలితం ఉండదమ్మా. నువ్వు నమ్మకంతో చెయ్యి. నువ్వు ఎంతో కాలంగా, చాలా కాలంగా ఎదురు చూస్తున్న కోరిక కోసం కావచ్చు,
లేదా ఏదైనా పని గురించి కావచ్చు. నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, ఫలితం ఉండటం లేదు. ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయావు. అలాంటి సమయంలో నా మీద నమ్మకం ఉంచి నేను చెప్పినట్లుగా చేయి తల్లి. నువ్వు మనసులో ఇలా అనుకుంటున్నావు, ఈ 11 గంటల 11 నిమిషాలకి మాత్రమే ఎందుకు తండ్రి అని అనుకుంటున్నావు. అయితే చెబుతాను విను తల్లి. రాత్రి 11 గంటల 11 నిమిషాలు అనేది చాలా దివ్యమైన సమయం తల్లి. ఈ సమయంలో విశ్వం యొక్క తలుపులు తెరుచుకుని ఉంటాయి. నీ సాయి తండ్రి యొక్క మనసు తలుపులు తెరుచుకుని ఉంటాయి. అదేమిటో తెలుసా? నీ కుడి చేతిని ఒక తెల్ల కాగితం మీద ఉంచు. కళ్ళు మూసుకుని ఒక్కసారి నీ సాయి తండ్రిని మనసులో తలుచుకో. 11 సెకండ్ల పాటు నీ కోరికను తలుచుకో అమ్మా. అది ఏ కోరికైనా కావచ్చు. ఒక్కసారి నీ ఇష్టదైవాన్ని, నీ సాయి తండ్రిని మనసులో ఊహించుకో. విశ్వానికి, నీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు చెప్పు. నీ కోరిక నెరవేరిపోయినట్లుగా నువ్వు భావించు. తర్వాత ఈ మంత్రాన్ని 11 సార్లు చెప్పమ్మా. అదేమిటి అంటే ఓం అంతరిక్షాయ నమః, ఓం అంతరిక్షాయ నమః అని 11 సార్లు జపించి ఆ కాగితాన్ని ఆ రాత్రి నీ తల కింద పెట్టుకుని నిద్రపో తల్లి. ఈ విధంగా నువ్వు 11 రోజులు చేసి తీరాలి. మొదటి రోజు నువ్వు నీ కోరికను ఆ కాగితం మీద రాయి తల్లి. ఆ తర్వాత ప్రతి రాత్రి కూడా ఆ కాగితాన్ని ఒక శక్తివంతమైన కాగితంగా తయారు చెయ్యి. నీ కోరికలను ఊహించుకో. మంత్రాన్ని 11 సార్లు జపించు. ఆ తర్వాత ఆ కాగితాన్ని దిండు కింద ఉంచి నిద్రపో తల్లి. ఆ తర్వాత నీకు అద్భుతాలు జరుగుతాయి. నువ్వే అంటావు, బాబా నేను కోరుకున్న కోరిక తీరింది, అన్నింట్లో విజయాలు సాధించాను. ఎందుకంటే నేను ధైర్యంగా చెబుతున్నానమ్మా, నీ కోరిక 100% నెరవేరుతుంది బిడ్డ. ఇలా చేసిన తర్వాత నీ జీవితంలో ప్రతిరోజు ఒక అద్భుతం జరుగుతుంది, ఒక మాయాజాలం జరుగుతుంది. ఇంకా నీకు ఓపిక ఉంటే నీ ఎడం చేతిపైన 11 అని రాసుకుంటే ఇంకా మంచి ఫలితం వస్తుందమ్మా. ఈ విధంగా నీ కోరిక నెరవేరేంత వరకు కూడా ఈ విధంగా చేస్తూ ఉండు. ఈరోజు ఈ వీడియో నీ ముందుకు నిన్ను వెతుక్కుంటూ వచ్చింది అంటే దీనిని నువ్వు అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. నువ్వు నీ జీవితంలో చాలా కష్టపడ్డావు, చాలా బాధపడ్డావు, కన్నీళ్లు పెట్టుకున్నావు. నువ్వు అలా బాధపడుతూ ఉంటే నీ సాయి తండ్రి వదిలేస్తాడా తల్లి? నీకు ఒక మంచి దారిని చూపిస్తాడు. నీ విజయం నీ ఇంటి తలుపు తట్టబోతున్నప్పుడు, నీ కోరికలు నెరవేరబోతున్నప్పుడు నీకు ఇలాంటి సంకేతాలను నీ సాయి తండ్రి నీకోసం పంపుతాడు. ఈ వీడియో ఈ సమయంలో నీ కంట పడింది అంటే, నిన్ను చేరింది అంటే నువ్వు అర్థం చేసుకోవాలి, నీ కష్టం తీరబోతుంది. నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మార్పు నీ జీవితంలో రాబోతుంది. ఒక వ్యక్తి నిన్ను పిలుస్తున్నారు అని చెప్పాను కదమ్మా, అది ఎవరో కాదు, నీ సాయి తండ్రి. నీకు మంచి చెయ్యాలి అని, నిన్ను కష్టాల నుంచి గట్టెక్కించాలి అని నిన్ను పిలుస్తూనే ఉన్నాను. అలసిపోయాను, కానీ నువ్వు గమనించలేదు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా, ఈ క్షణం చాలా ప్రత్యేకమైనది, చాలా విలువైనది. ఈ క్షణాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ సంకేతాన్ని నువ్వు ఆస్వాదించు, అనుభవించు. ఎందుకంటే ఈ సంకేతం ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళదమ్మా. వెళ్ళనంటే వెళ్ళదు, కేవలం నీ వద్దకే వచ్చింది అంటే నీ భాగ్యం మారింది కాబట్టి, విజయానికి సమీపంలో ఉన్నావు కాబట్టే. అలాగే ఇటీవల నీ జీవితంలో ఏదో విభిన్నంగా జరుగుతుంది. పాత సంబంధాలు తెగిపోతున్నాయి అని, కొత్త భావోద్వేగాలు ఉద్భవిస్తున్నాయి అని నీకైతే అనిపిస్తుంది కదా. ప్రతిదీ కూడా నీకు వ్యతిరేకంగా జరుగుతుంది కదా. నీ జీవితంలో అయితే ఏదో జరగబోతుంది. అయితే తల్లి, తుఫాను తర్వాతే ఉదయం వస్తుంది. ఇప్పుడు ఆ ఉదయం, ఆ ప్రశాంతత నీ జీవితంలోకి రాబోతుంది. నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న విజయం, సంతోషం, ఆనందం, డబ్బు, ప్రేమ, ఐశ్వర్యం, గౌరవం ఇవన్నీ కూడా నీ తలుపు తట్టబోతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ సమయాన్ని నువ్వు స్వీకరించు, అనుభవించు, ఆనందించు. కేవలం ఒక్క అడుగు మాత్రమే ఉందమ్మా నీ జీవితం మారటానికి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది నీ సాయి తండ్రి అనుగ్రహం. నీ ఓపికకి, నీ సహనానికి ఈ బాబా ఇస్తున్న ఆశీర్వాదం. నువ్వు పెట్టుకున్న నమ్మకమే నిజం కాబోతుంది. పెద్ద అద్భుతం జరగబోతుంది. నీ ఇంటి తలుపు తట్టబోతుంది. నీకు కావలసినవన్నీ కూడా నీ వైపుకు దూసుకు వస్తున్నాయి. ఇది నీ ముందుకు రావటం ఒక అదృష్టం తల్లి. నీ కష్టాలన్నీ తీరుతున్నాయి అనడానికి నిదర్శనం ఏమిటి అంటే,
ఈ సందేశం నీ ముందుకు రావటమే. ఈ సందేశం నీ కంట పడిన క్షణం నుండి నీ బాధలు, నీ కష్టాలు, నీ ఏడ్పులు, దుఃఖాలు, అవస్థలు అన్నీ కూడా, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా నీ నుండి దూరమైపోతాయి. ఈ వీడియో నీ వరకు వచ్చింది అంటే నీ జీవితం మారబోతుంది అని చెప్పటానికి ఒక పెద్ద సంకేతం తల్లి. అందుకే తల్లి నీకు కంగ్రాచులేషన్ చెప్పాను. నీ జీవితం మారబోతుందమ్మా, సంతోషంగా ఉంటావు అని అయితే చెప్తున్నాను తల్లి. కాబట్టి నేను చెప్పినట్లుగా 11 గంటల 11 నిమిషాలు రాత్రి సమయంలో ఈ సమయాన్ని నువ్వు అస్సలు వదులుకోవద్దమ్మా. నీ జీవితాన్ని మార్చడానికి నీ సాయి తండ్రి నీకు ఇచ్చాడు తల్లి. ఇక నీలో ఉన్న దిగులు, భయము వదిలేసి ఆనందంగా, సంతోషంగా ఉండు అని అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం అందించారండి. ఈ సందేశం మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినోభవంతు, సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు, శుభం భవతు. జై సాయిరామ్.